ఈ చెట్టు బిర్యానీ ఆకు చూడండి ఎట్లా ఉందో. ఇది బిర్యానీ చెట్టు. ఇది చెట్టు పేరు ఏమంటారో కానీ మేమైతే బిర్యానీ చెట్టు అంటాము. దీనికి ఇట్లా సైడ్ నుంచి కొమ్మలు కొమ్మలుగా వస్తుంటాయి. చూడండి నాకు ఇప్పుడు దొరికింది, ఇంతకుముందు ఉండింది ఎండిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక చెట్టు పెడుతున్నాం అనమాట, బిర్యానీ చెట్టు. చూడండి ఇలా ఓ బకెట్లో పెడితేనే చాలు ఎంత వచ్చేస్తుందో. దీని పక్కమ్మడి పిలకలు వచ్చేస్తాయి మొత్తం. చూడండి ఇప్పుడు ఇట్లా పెట్టేసి మట్టి పోసేసుకుందాము. ఈ ఆకు ఒక్కటి మనము దేంట్లోనైనా అన్నం ఉడికేటప్పుడు అందులో వేసామనుకోండి, ఇల్లంతా బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది తెలుసా మీకు. ఫుల్గా వచ్చేస్తుంది అనమాట బాగానే. ఇది పక్క నుంచి చిన్న చిన్న కొమ్మలు కూడా వచ్చేస్తాయి. కొమ్మలు అంటే అది చెట్లు వచ్చేస్తాయి. చెట్లు వచ్చేసినప్పుడు అవి తీసి మళ్ళీ మనం వేరే దగ్గర నాటుకుంటే మనకు ఫుల్ వస్తాయి. చూడండి ఇది సేమ్ మీరు ఎక్కడైనా దొరికితే ఈ చెట్టు తెచ్చుకోండి నర్సరీలలో. సేమ్ ఇలానే ఉంటుంది. చూడండి ఆకులు చూడండి ఎట్లా ఉన్నాయి. ఇది ఎంత ఒక 2 ఇంచుల ముక్క, అంతే ఎక్కువ కాదు. 2 ఇంచుల ముక్క వేస్తే చాలు ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది. మీకు ఇంకొక విషయం చెప్పినా, ఈ ఆకేసి మనం అన్నం వండుకున్నప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి ఏమంటారో తెలుసా, వీళ్ళు బిర్యానీ చేసుకున్నారు మాకు పెట్టలేదు అనుకుంటారు. మీరు కాకపోతే ఇది దొరికినప్పుడు ఆకు తీసుకొని చూడండి, టెస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. అంత స్మెల్ వస్తుంది. చూడండి ఇలా చెట్టు పెడుతున్నాము. ఇది నాకు చాలా పెద్దగా ఉండింది. నేను కొన్ని రోజులు లేకపోయేసరికి ఆ చెట్టు అంతా ఎండిపోయింది మొత్తం నీళ్ళు లేక. మళ్ళీ నేను ఇంకొక చెట్టు తెచ్చి పెట్టుకుంటున్నాను. ఇట్లా చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి, గ్రీన్ కదా. ఇది చూడండి ఇలాంటి చిన్న పిలకలు సైడ్లో నుంచి వస్తాయి అన్నమాట. దీనికి ఇట్లా చిన్నగా వస్తాయి. ఇది తీసి మళ్ళీ పెట్టుకుంటే మనకు, ఇప్పుడు నేను ఇది వేరే దాంట్లో పెడతాను, మళ్ళీ ఇట్లా పెద్దగా చెట్టు అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇట్లా చూడండి నిజంగా దీన్ని బిర్యానీ వండేటప్పుడు కాదు, మామూలు రోజు రైస్లో వేయండి, మనం ఏ బిర్యానీ ఆకు కూడా వేయక్కర్లేదు, అంత ఇదిగా ఉంటుంది. చూడండి ఆకు చూడండి ఎంత చక్కగా, అసలు చూస్తుంటేనే ఎట్లా ఉందో చూడండి, ఎంత ఫ్రెష్గా గ్రీన్గా. చూడండి ఇప్పుడు ఇందులో 2 చెట్లు ఉన్నాయి పక్క నడిచేసరికి ఇట్లా వస్తుంటాయి అన్నమాట పక్కమ్మడి. చూడండి మీకు అంతా కనిపిస్తుందో లేదో కానీ ఇది గుబ్బురుగా వచ్చేసింది చెట్టు. ఇట్లా వస్తుంటాయి అన్నమాట. ఏమంటారు, తాటి చెట్టు ఆకుల్లాగా ఉంటుంది సేమ్ అట్లానే. చూడండి ఇది మనం రోజు అన్నం ఉడికేటప్పుడు ఒక 2 ఇంచుల ముక్క వేసుకుందాము. ముక్క వేసుకుంటే కనుక దాంట్లో ఫుల్ టేస్ట్, ఎంత స్మెల్, బిర్యానీ తిన్న స్మెల్లే ఉంటుంది తప్పితే మీకు ఇంకా వేరే ఉండదు. చూడండి ఇంకా అయిపోయింది. నేను బిర్యానీ మొక్క పెట్టేసాము, అయిపోయింది. ఇప్పుడు దీనికి నేను నీళ్ళు పోసుకుంటాను. చూడండి నేను ఒక బకెట్లోనే పెట్టాను దీన్ని. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆకులు చూడండి చూస్తుంటే. చూడండి దీని పేరు ఏమంటారు మీకు తెలిస్తే కనుక నాకు చెప్పరా. కొందరైతే అన్నపూర్ణ మొక్క అని కూడా అంటున్నారు. అంటే అన్నంలో వేసి ఉడికిస్తారు కాబట్టి అన్నపూర్ణ మొక్క అంటున్నారేమో, నాకు తెలియదు. మరి నేనైతే బిర్యానీ ఆకే అంటాము, బిర్యానీ చెట్టే అంటాం మేము. మరి మీరేమంటారో నాకు ఒకసారి చెప్పండి, దీని పేరేమన్నా తెలిస్తే కనుక మీరు. చూడండి ఎంత చక్కగా పెట్టామో బిర్యానీ ప్లాంట్. చూడండి ఇప్పుడు ఈ చిన్న మొక్క కూడా మళ్ళీ ఇంకొక దాంట్లో పెడతాను. పెడితే 2 మొక్కలు ఉంటాయి. ఎందుకంటే నేను 2 మొక్కలు పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు నాకు ఒకటే మొక్క ఉండింది, అది ఎండిపోయింది. కాకపోతే ఒక 1 ఇయర్ పైనే ఉండింది. దాన్ని నా జాగ్రత్త వల్లే పోయింది. ఇప్పుడు అలా కాకుండా చూసుకుంటాను. చూడండి అన్నపూర్ణ మొక్క, బిర్యానీ ఆకు. మీరు కూడా ఎక్కడైనా దొరికితే తెచ్చి పెంచుకోండి. లోకాం సమస్తాం సుఖినో భవంతు.